సో మిత్రులందరికీ స్వాగతం అండి. సో మనం ఈరోజు క్లాస్‌లో మన అజెండా ఏందంటే ఆర్ఎస్‌టిపి ప్రోటోకాల్ గురించి నేర్చుకుంటామండి. సో ఆర్ఎస్‌టిపి అంటే ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అండి. అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్‌లో ఎస్‌టిపి గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ లూప్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనకు లూపింగ్ అనేది ప్రివెన్షన్ చేస్తదని నేర్చుకున్నాం. పోర్ట్ స్టేటస్, పోర్ట్ రూల్స్ ఇవన్నీ నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం ఆర్ఎస్‌టిపికి ఎందుకు పోవాలనే దాని గురించి ఫస్ట్ మనం సమ్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత రైట్. సో మనం ఆర్ఎస్‌టిపి అనేది ఇంప్లిమెంట్ చేద్దామండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు ఏమేమి స్టేట్స్ ఉంటాయండి? లిజనింగ్ స్టేట్, లెర్నింగ్ స్టేట్, తర్వాతే ఫార్వర్డింగ్ స్టేట్ ఉంటుందని మనం నేర్చుకున్నాం కదా. సో ఇనిషియల్ బ్లాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? అదొక 20 సెకండ్స్, ఇదొక 50, ఇదొక 15, టోటల్ ఎంత అయింది? కన్వర్జెన్స్ టైము 50 సెకండ్స్ అయింది. అంటే ఇండైరెక్ట్ లింక్ ఏమో ఫెయిల్ అయితే ఏమో కన్వర్జెన్స్ టైం 30 సెకండ్స్ తీసుకుంటుంది. డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడేమో ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడేమో కన్వర్జెన్స్ టైము 50 సెకండ్స్ తీసుకుంటుంది. డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయినప్పుడు 30 సెకండ్స్. ఓన్లీ లిజనింగ్ అండ్ లెర్నింగ్ 15 + 15 అని మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్వర్జెన్స్ టైం అనేది ఎక్కువ అవుతుంది. సో దీనికి ఫాస్టర్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? అప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. అంటే ఇక్కడ చూసినంటే మీకు అర్థమవుతుంది. ఆర్ఎస్‌టిపి ఇంక్రీజెస్ ది స్పీడ్ ఆఫ్ ది రీకాలిక్యులేషన్ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ వెన్ ద లేయర్ టు నెట్వర్క్ టోపాలజీ చేంజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పాత్ ఉంది అనుకుందాం. సపోజ్ ఏదో ఒక ఇంటర్ఫేస్ షట్ డౌన్ అయింది అనుకుందాం, లేదంటే టెంపరరీ టర్మినేట్ అయింది అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందండి? మళ్ళీ రూట్ బ్రిడ్జ్ బీపీడీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు స్పానింగ్ ట్రీ ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ ది స్పీడ్ ఆఫ్ ది రీకాలిక్యులేషన్ ఆఫ్ ది స్పానింగ్ ట్రీ వెన్ ద లేయర్ టు నెట్వర్క్ టోపాలజీ చేంజెస్. అంటే సమ్ మాడిఫికేషన్ ఈస్ దేర్ ఇన్ ద నెట్వర్క్, దెన్ ఇట్ విల్ స్పీడ్ అప్ ది ప్రాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రీకాలిక్యులేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్ఎస్‌టిపి కెన్ అచీవ్ much faster convergence in properly configured network, sometime in a little as few hundred milliseconds. రైట్. ఇన్ సమ్ కేసెస్ ఆ కన్వర్జెన్స్ టైం అనేది అంటే ఏదో ఒక నెట్వర్క్ టోపాలజీ చేంజెస్ అయినప్పుడు విత్ ఇన్ ఫ్యూ 100 milliseconds లోపలే మనకు క్యాలిక్యులేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అంటే లెర్నింగ్ స్టేటు, లిజనింగ్ స్టేటు, బ్లాకింగ్ స్టేటు 20, 15 + 15 అలా కాకుండా సో దిస్ వీ కెన్ అచీవ్ బై ఇంప్లిమెంటింగ్ ది ఆర్ఎస్‌టిపి ప్రోటోకాల్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇఫ్ ఎ పోర్ట్ ఈస్ కాన్ఫిగర్డ్ టు బి అనే ఆల్టర్నేటివ్ పోర్ట్, అంటే ఇక్కడ చూడండి. సో ఇది ఆల్టర్నేటివ్ పోర్ట్ ఆర్ బ్లాకింగ్ పోర్ట్ అని తెలుసు కదా మనకు ఎస్‌టిపిలో. అది ఇన్ కేస్ ఆర్ఎస్‌టిపి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ కెన్ బి ఇమీడియట్లీ చేంజెస్ టు ది ఫార్వర్డింగ్ స్టేట్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ది నెట్వర్క్ టు కన్వర్జెన్స్. రైట్. అంటే ఇమీడియట్గా చేంజ్ అవుతుంది. సో మనకు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఇక్కడ డైరెక్ట్ లింక్ ఫెయిల్ అయితేనేమో 30 సెకండ్స్ కన్వర్జెన్స్ టైం తీసుకుంటుంది. ఇండైరెక్ట్ లింక్ ఫెయిల్ అయితే ఏమో 50 సెకండ్స్ కన్వర్జెన్స్ టైం తీసుకుంటుంది. నో. రైట్. సో వాట్ ఇట్ విల్ బి హ్యాపెన్? it will immediately change to the forwarding state without waiting for the network to convergence. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఆర్ఎస్‌టిపి అనేది మెయిన్ పర్పస్ దేనికోసం యూజ్ చేసామంటే టు రెడ్యూస్ ది కన్వర్జెన్స్ టైం కంపేర్ టు ది ఎస్‌టిపి ఇన్ ది ఈథర్నెట్ నెట్వర్క్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ టు బి రిమెంబర్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎస్‌టిపి అనేది దేనికి? ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ లైక్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఓన్లీ, బట్ ఇట్ రెడ్యూస్ ద కన్వర్జెన్స్ టైం. ఇట్ మీన్స్ దట్ ఇట్ విల్ స్పీడ్ అప్ ది ప్రాసెస్. సింపుల్ థింగ్. రైట్. సో ఎస్‌టిపి ఈజ్ ఫర్ లూప్ ఫ్రీ టోపాలజీ, ఆర్ఎస్‌టిపి కూడా లూప్ ఫ్రీ టోపాలజీ కోసమే. బట్ ఎస్‌టిపిలో ప్రాబ్లం ఏంది? స్లోయర్ కన్వర్జెన్స్ టైం ఆఫ్టర్ నెట్వర్క్ చేంజెస్. అంటే ఏదో ఒకటి మాడిఫికేషన్ అయినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పాత్ ఆర్ రూట్ బ్రిడ్జ్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల హియర్ సమ్ డిలే విల్ బి దే. దిస్ కెన్ బి సాల్వ్డ్ బై ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ది ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. సో మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టుగా IEEE స్టాండర్డ్ ఏందండి? 802.1d. సో ఆర్ఎస్‌టిపి స్టాండర్డ్ ఏందండి? ఎస్‌టిపి స్టాండర్డ్ ఏందండి? 802.1d. ఆర్ఎస్‌టిపి స్టాండర్డ్ వచ్చి 802.1w అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే పోర్ట్స్ ఏమేమి ఉంటాయి. అంటే పోర్ట్ స్టేట్స్ ఉంటాయి కదా మనకు, అవి ఏముంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో ప్రాబబ్లీ మనం పోర్ట్ రూల్స్ గురించి నేర్చుకుందామండి. సో మీరు ఆర్ఎస్‌టిపిలో మీరు దీన్ని నేర్చుకునే దానికి ముందు ఫస్ట్ మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ మనకి ఎలాగో ఐడియా ఉంది కాబట్టి సో దాని గురించి నేర్చుకుందాం. మనం ఎస్‌టిపిలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఏదో ఒక స్విచ్ ఉంది, ఇంకొక స్విచ్ ఉంది, సంథింగ్ ఇలా ఉందనుకో, స్విచ్చెస్ ఉన్నాయనుకోండి. ఇలా కనెక్ట్ అయినప్పుడు మనకి ఏమేమి స్టేట్స్ ఉంటాయి అంటే ఈ పోర్ట్స్, వీటి గురించి డిస్కస్ చేస్తున్నామండి. FA0/1, FA0/2 ఉన్నాయి కదా, ఆ పోర్ట్ స్టేట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇది ఏ మోడ్లో ఉంటుంది? కంప్లీట్ డిసేబుల్ మోడ్, బ్లాకింగ్ మోడ్ మనకి ఎస్‌టిపిలో తెలుసండి. లిజనింగ్, లెర్నింగ్, ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్తుంది. అంటే ఆఫ్టర్ లిజనింగ్, లెర్నింగ్ ఓన్లీ ఇట్ విల్ గో టు ది ఫార్వర్డింగ్ స్టేట్.
రైట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే అన్న డిజేబుల్ అంటే ఏంది, బ్లాకింగ్ అంటే ఏంది. డిజేబుల్ స్టేట్ అంటే మనం పర్టికులర్ ఇంటర్ఫేస్ పర్మనెంట్ షట్ డౌన్ మోడ్ అని చెప్పొచ్చు. రైట్. సో డిజేబుల్ అంటే మీనింగ్ ఏంది, పర్మనెంట్ షట్ డౌన్ మోడ్. అంటే ఇంటి మీనింగ్ ఏంటంటే పోర్ట్ ఈస్ నాన్ ఆపరేషనల్ అండ్ డస్ నాట్ ఫార్వర్డ్ ఎనీ ఫ్రేమ్స్. అంటే ఇట్ విల్ నాట్ ఫార్వర్డ్ ఎనీ ఫ్రేమ్స్. అంటే యూ కెన్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ షట్ డౌన్. ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇన్ నాన్ ఆపరేషనల్ మోడ్, ఆపరేషన్లో లేదన్నట్టు. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిజేబుల్ స్టేట్ అండ్ బ్లాకింగ్ స్టేట్. బ్లాకింగ్ స్టేట్లో కూడా మనం ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ పోర్ట్ అనేది, రైట్, ఇట్ ఇస్ లుక్ లైక్ ఎలా ఉంటుందంటే పోర్ట్ డస్ నాట్ ఫార్వర్డ్ ది ఫ్రేమ్స్, లిజన్ టు బీపీడియూ. అంటే అది మనకి ఏదైతే ఫ్రేమ్స్ వస్తున్నాయో ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్కి, ఆ పర్టికులర్ పోర్ట్ నుంచి ఏవి ఫ్రేమ్స్ అనేవి ఫార్వర్డ్ చేయవు ఎప్పుడు బ్లాకింగ్ స్టేట్లో ఉన్నప్పుడు. బట్ అవి ఏం చేస్తాయంటే మనం ఏదైతే బీపీడియూ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది కదా స్విచెస్ టు నాన్ రూట్ స్విచెస్, సో ఆ బీపీడియూ మెసేజ్ ఇన్ఫర్మేషన్ అనేది లిజన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ పార్టిసిపేట్ ఇన్ ది ఎస్టీపీ కన్వర్జెన్స్ టైం. రైట్. అంటే మనకి ఇంతకుముందు చూసినప్పుడు ఏదో ఒక పోర్ట్, ఇది బ్లాకింగ్ పోర్ట్ ఆర్ ఆల్టర్నేటివ్ పోర్ట్ ఉంది కదా, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది పర్మనెంట్ షట్ డౌన్ కాదండి. ఇది జస్ట్ ఈ డైరెక్షన్లో ఫ్రేమ్స్ అనేది ఫార్వర్డ్ చేయదు, బట్ బీపీడియూ మెసేజెస్ అనేది ఇది రిసీవ్ చేసుకుంటుంది, ఎస్టీపీ ఆపరేషన్లో ఇది పాల్గొంటుంది. సో డిజేబుల్ స్టేట్ అంటే మీనింగ్ ఏంది, కంప్లీట్లీ షట్ డౌన్ మోడ్లో ఉంటుంది, అది నాన్ ఆపరేషనల్ మోడ్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో బై డిఫాల్ట్ మనకి ఇక్కడ ఏముంటుందంటే ఎస్టీపీలో బ్లాకింగ్ స్టేట్, లిజనింగ్, లెర్నింగ్, ఫార్వర్డ్ స్టేట్. అదే మీరు ఇప్పుడు ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ తీసుకున్నప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఏది డిజేబుల్, బ్లాకింగ్ అండ్ లిజనింగ్ స్టేట్ ఉంది కదా, దాన్నే ఇక్కడ మనం ఏమంటామంటే డిస్కార్డింగ్ స్టేట్. రిమెంబర్ ఎస్టీపీ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది RSTP is almost equal to the STP, but there are similar some modifications. అంటే ఏంటంటే ఆ సింప్లిఫికేషన్ ఆఫ్ పోర్ట్ స్టేట్స్ ఏముంటాయంటే ఇన్స్టెడ్ ఆఫ్ ది 4 స్టేట్స్ అంటే బ్లాకింగ్, లిజనింగ్, లెర్నింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఇన్ ఎస్టీపీ, RSTPలో మనకి ఏముంటుందంటే ఒకటి డిస్కార్డింగ్ ఉంటుంది, ఇంకొకటి లెర్నింగ్ స్టేజ్, ఇంకొకటి ఫార్వర్డింగ్ స్టేజ్. డిస్కార్డింగ్ అంటే ఏంటండి, సో దీన్ని కంబైన్ ది బ్లాకింగ్ అండ్ లిజనింగ్ స్టేట్. ఇదంటే ఆటోమేటిక్ పర్మనెంట్ షట్ డౌన్. సో మీకు కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు, డిజేబుల్, బ్లాకింగ్ అండ్ లిజనింగ్. సో దీస్ కెన్ బి కంబైన్డ్ ఇంటూ వాట్, డిస్కార్డింగ్. సో నెక్స్ట్ ఏంటండి లెర్నింగ్ స్టేట్. లెర్నింగ్ స్టేట్ అంటే ఏంటండి సిమిలర్ టు ది ఎస్టీపీ ప్రాసెస్. ఫార్వర్డింగ్ ఆల్సో సిమిలర్ టు ది ఎస్టీపీ ఫార్వర్డింగ్. సో ఇప్పుడు మనం ఈ టేబుల్ గురించి నేర్చుకోవాలండి. సో ఇదేమో స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎస్టీపీ అండి, ఇదేమో ఆర్ఎస్టీపీ అండి. అంటే ఈ పోర్ట్ అనేది అంటే ఒక మనం తీసుకున్నప్పుడు వైర్ ఉంటుంది కదా ఇంటర్ కనెక్షన్, సో అది పోర్టు అంటే ఇంటర్ఫేస్ FA0/1 ఉంటుంది కదా దాని గురించి. అంటే ఇప్పుడు పోర్ట్ యాక్టివ్ ఇన్ టోపాలజీ అంటే ప్రాసెస్లో బీపీడియూ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడం కానీ, మ్యాక్ అడ్రసెస్ అనేవి లెర్న్ చేసుకోవడం కానీ, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్నే మనం ఇక్కడ ఏమంటే పోర్ట్ యాక్టివ్ ఇన్ టోపాలజీ, యాక్టివ్ ఉందా లేదా. సో అదేవిధంగా అది మ్యాక్ అడ్రసెస్ అనేది నేర్చుకుంటుందా నేర్చుకోదా. సో మనకు ఇది ఎస్టీపీ రిలేటెడ్, ఇది వచ్చి ఆర్ఎస్టీపీ రిలేటెడ్ అండి. సో ఎస్టీపీలో మనకి ఏం మోడ్స్ ఉన్నాయండి, బ్లాకింగ్, సో ఇక్కడ లిజనింగ్, లెర్నింగ్, ఫార్వర్డింగ్. సో దీన్ని బ్లాకింగ్, లిజనింగ్ మనం ఏమంటామండి ఇక్కడ డిస్కార్డింగ్. ఎప్పుడండి ఆర్ఎస్టీపీలో. ఇప్పుడు చూద్దాం పోర్ట్ అనేది యాక్టివ్ టోపాలజీలో ఉంటుందా బ్లాకింగ్లో ఉన్నప్పుడు. నో. బ్లాకింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, యాక్టివ్ అంటే అని ఓన్లీ బీపీడియూ మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటుంది కానీ బట్ మ్యాక్ అడ్రస్ని అవేమి అది లెర్న్ చేసుకోదు. రైట్. సో ఈవెన్ అది ఏం చేస్తుంది అంటే ఫ్రేమ్స్ అనేది కూడా ఫార్వర్డ్ చేయదు. రైట్. సో పోర్ట్ యాక్టివ్ ఇన్ టోపాలజీ నో. ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ పోర్ట్ అనేది ఏదో ఒక నెట్వర్క్ లింక్ అనేది డౌన్ అయినప్పుడు మళ్ళీ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఆపరేషన్ నడిచి క్యాలిక్యులేషన్ జరిగి అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. అప్పటి వరకు ఇది యాక్టివ్ కాదు. రైట్. సో ఇప్పుడు ఇది యాక్టివ్ కానప్పుడు ఇది మ్యాక్ అడ్రస్ కూడా నేర్చుకోదండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసిందంటే లిజనింగ్ స్టేట్ వచ్చి ఇక్కడ వచ్చి పోర్ట్ యాక్టివ్, లిజనింగ్ స్టేట్లో అనేది పోర్ట్ యాక్టివ్ ఉంటుంది, బట్ ఇక్కడ మ్యాక్ అడ్రస్ అనేది నేర్చుకోదు. గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ స్టేట్లో ఓన్లీ మ్యాక్ అడ్రసెస్ అనేవి నేర్చుకుంటాయి, ఆ పోర్ట్స్ అనేవి లెర్నింగ్ స్టేట్లో మాత్రమే నేర్చుకుంటాయి, లిజనింగ్ స్టేట్లో నేర్చుకో. ఈ టైంలో యాక్టివే ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ లెర్న్ ది మ్యాక్ అడ్రస్. ఎప్పుడు మ్యాక్ అడ్రస్ నేర్చుకుంటుందంటే వెన్ ఇట్ ఈస్ లెర్నింగ్ స్టేట్ ఉన్నప్పుడు యాక్టివ్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ నేర్చుకుంటుంది. సో ఫార్వర్డింగ్ ఆబ్వియస్లీ ఎస్ అండ్ ఎస్. దీస్ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, రైట్. సో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి ఎస్టీపీ కంటే ఆర్ఎస్టీపీ ఎందుకు తోపు అనేది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుందండి. సో విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ ఆఫ్ టైం పీరియడ్లో ఈవెన్ ఒక లింక్ ఫెయిల్ అయినా కానీ అది ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసి కన్వర్జెన్స్ టైం అనేది రెడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం ఒక రియల్ టైం ప్యాకెట్ ట్రేసర్ సినారియో యాక్టివేట్ తీసుకున్నప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో దీనికోసం నేను ఇక్కడ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ సిమ్యులేటర్ టూల్ తీసుకుంటున్నాను అండి. సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్
సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్ కోసం ఒక 3 స్విచెస్ తీసుకుందామండి. సో ఇక్కడ స్విచ్లోకి వెళ్ళి సో 3 స్విచెస్ అనేవి తీసుకుంటున్నాం. 1 2 3 స్విచెస్, రైట్. సో అదేవిధంగా మనం కనెక్షన్స్ తీసుకుందామండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను అండి, దీనికి FA0/1 ఇస్తున్నానండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి FA0/2, రైట్. సో ఇది FA0/1 అండి, ఇది FA0/2, ఇది వచ్చి ఈ డైరెక్షన్లో FA0/3 ఇద్దామండి, రైట్. సో మీ క్లారిటీ కోసం ఇక్కడ ఏం రాస్తున్నా అంటే FA0/1. ఈ పోర్ట్స్ ఏందండి FA0/2, ఈ పోర్ట్స్ ఏందండి FA0/3, రైట్. సో ఇవి పోర్ట్స్ ఇచ్చినామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం స్పానింగ్ ట్రీ క్యాలిక్యులేషన్ చూద్దామండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత గో టు CLI, ఎనేబుల్ షో స్పానింగ్ ట్రీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఏముందండి బై డిఫాల్ట్ IEEE అంటే స్పానింగ్ ట్రీ ఉంది, నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉందండి. సో మనం ఫస్ట్ టార్గెట్ ఏంటంటే దీన్ని ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్గా కన్వర్ట్ చేయాలి. అది ఫస్ట్ ప్రాసెస్ మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇది రూట్ బ్రిడ్జ్ అండి, రూట్ బ్రిడ్జ్ కాదు, సమ్ అదర్ది ఏదో ఒకటి రూట్ బ్రిడ్జ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే రూట్ బ్రిడ్జ్ కావాలనుకోండి, అప్పుడు మీ కమాండ్స్ గుర్తున్నాయా, ఏం చేయాలండి? సో కమాండ్ ఏందండి స్పానింగ్ ట్రీ, గుర్తు లేకపోతే $?. సో VLAN ఏందండి బై డిఫాల్ట్ VLAN 1. సో దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నామండి, రూట్ ప్రైమరీ చేద్దాం, రైట్. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇంతకు ముందు ఇది ఏంది రూట్ బ్రిడ్జ్ కాదు, ఇప్పుడు చూసిందంటే చూడండి దిస్ బ్రిడ్జ్ ఈజ్ రూట్ బ్రిడ్జ్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఈ వాల్యూ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు CLIలోకి వెళ్ళినప్పుడు సో బై డిఫాల్ట్ రూట్ బ్రిడ్జ్ ఏముంటుందండి వాల్యూ, సో షో స్పానింగ్ ట్రీ ఏముంటుందండి, ఫైన్ 32769 కదా, అంటే 32768 ఈజ్ ది బ్రిడ్జ్ ID వాల్యూ, దెన్ 1 more ఈజ్ ది సిస్టమ్ ID, నథింగ్ బట్ VLAN ID 1. సో మొత్తం కలిపి 32769. రూట్ బ్రిడ్జ్ ఎవరండి 24577, అంటే దిస్ ఈజ్ ద రూట్ బ్రిడ్జ్, రైట్. సో దిస్ అంటే ఈ స్విచ్ వచ్చి మనకు రూట్ బ్రిడ్జ్ అండి. సో ఇప్పుడు ఏ అల్గారిథం రన్ అవుతుందండి, నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఈ స్విచ్లోకి వెళ్ళి నేను CLIలోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే నార్మల్ స్పానింగ్ ట్రీ రన్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడికి మీరు స్విచ్లోకి వెళ్ళి CLIలోకి వెళ్ళి ఎనేబుల్ షో స్పానింగ్ ట్రీ అని టైప్ చేసిందంటే సో ఇక్కడ కూడా మనకు నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేద్దామంటే ఇక్కడ మీకు అర్థం అవడానికి కోసం ప్రాక్టికల్గా ఇక్కడ ఒక PC తీసుకుంటున్నా అండి. సో PC తీసుకొని సో ఇక్కడ మనం కనెక్షన్ ఇద్దామండి. సో దీనికి వెళ్ళి ఫాస్ట్ ఈథర్నెట్ 0 ఇచ్చి ఇక్కడికి వెళ్ళి నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ FA0/5 ఇచ్చిన, ఇంటర్ఫేస్ ఏమి ఇచ్చిన అండి FA0/5. అదేవిధంగా మళ్ళీ ఎండ్ డివైజెస్లోకి వెళ్ళి ఒక సర్వర్ తీసుకుందామండి. సో సర్వర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కనెక్షన్ ఇద్దామండి. సో ఇక్కడ కనెక్షన్లోకి వెళ్ళి FA0/5 ఇది ఇచ్చినానండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సపోజ్ దీనికి IP అడ్రస్ ఇలా ఇద్దాం, 192.168.1.1 ఇస్తున్నా. ఈ సర్వర్కి వచ్చి 192.168.1.2 ఇద్దాం అనుకుందాం, రైట్. సో 1.2 అండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో PC0లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మనం క్లాస్ C IP అడ్రస్ ఇస్తున్నామండి 1.1. సో సబ్నెట్ మాస్క్ కంప్లీట్ అయింది. మళ్ళీ సర్వర్లోకి వెళ్ళి డెస్క్టాప్ IP కాన్ఫిగరేషన్ 192.168.1.2, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఏ ప్రోటోకాల్ నడుస్తుందండి, స్పానింగ్ ట్రీయే ఉంది బై డిఫాల్ట్, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే సో ఇక్కడ ఈ సిస్టంలోకి వెళ్ళి ఈ సిస్టమ్కి కనెక్టివిటీ ఉందో లేదో చెక్ చేస్తున్నా అండి. సో సర్వర్కి మన సిస్టమ్ PC0 నుంచి సర్వర్కి కనెక్టివిటీ ఉందా లేదనే దాని గురించి ఇక్కడ నేను చెక్ చేస్తున్నా, రైట్. సో దానికోసం మనం ఏం చేయాలండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ఏం టైప్ చేయాలండి, పింగ్ 192.168.1.2, రైట్. సో మనకి రిప్లై వస్తుందండి. బై డిఫాల్ట్ ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్లో 4 వస్తాయండి. సో దీనికి ఇంకొక కమాండ్ ఏంటంటే సో పింగ్ స్పేస్ సో -T -T కన్నా మీరు టైప్ చేసిండ్రంటే చూడండి -T టైప్ చేసిండ్రంటే రిప్లై అనేది కంటిన్యూస్గా వస్తుంది, రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం STPకి RSTPకి హౌ మచ్ ఫాస్టర్ ఇట్ ఈస్ అనే దాన్ని చూద్దాం. సో ఇక్కడ రిప్లై అనేది కీప్ ఆన్ వెళ్తుందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నా అంటే ఇది ఇంటర్ఫేస్ FA0/1 కదండి. సో ఇప్పుడు ఈ స్విచ్లోకి వెళ్ళి మనం రైట్ సో ఇప్పుడు ఈ స్విచ్లోకి వెళ్తున్నానండి. ఈ స్విచ్లోకి వెళ్ళి నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానంటే సో లెట్ మీ ఓపెన్ దిస్. సో మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి కదండి దిస్ వన్.
రైట్. సో రిప్లైస్ అనేది కంటిన్యూస్గా మనకు కీప్ ఆన్ వస్తున్నాయి కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా తీసుకుందాం, రైట్. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసినప్పుడు మనం బై డిఫాల్ట్ ఏ స్పానింగ్ ట్రీ రన్ అవుతుంది, ఇది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంటెన్షన్గా ఇది FA0/1 ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం కదా, దీన్ని షట్ డౌన్ చేద్దాం, రైట్. సో షట్ డౌన్ చేసిన తర్వాత అంటే ఇంటర్ఫేస్ FA0/1 షట్ డౌన్ కమాండ్. సో దీన్ని ఎంటర్ చేయకముందు చూడండి మనకు రిప్లైస్ అనేవి వస్తున్నాయి. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎన్ని ప్యాకెట్స్ లాస్ అయిన తర్వాత అంటే అది క్యాలిక్యులేషన్ చేయాలి, రీక్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఈ లింక్ ఫెయిల్ అయినప్పుడు ఇది బ్లాకింగ్ స్టేట్లో ఉంది కదా ఆల్టర్నేటివ్ పోర్టు. సో STP క్యాలిక్యులేషన్స్ జరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ రూట్ బ్రిడ్జ్ అవన్నీ ఎలక్షన్ ప్రాసెస్ అవుతాయి కదా. సో ఇప్పుడు నేను షట్ డౌన్ కమాండ్ టైప్ చేసిన. ఇక్కడ జస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎన్ని ప్యాకెట్స్ అనేవి లాస్ అవుతున్నాయో, రైట్. సో ఒకటి రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చిందా, నెక్స్ట్ చూద్దాం అలా. అంటే ఇక్కడ STP క్యాలిక్యులేషన్స్ అనేవి నడుస్తున్నాయి. మళ్ళీ రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు సో పాత్ క్యాలిక్యులేషన్ ఏదో ఒక లింక్ ఫెయిల్ అయినప్పుడు STP క్యాలిక్యులేషన్ రీక్యాలిక్యులేషన్ అనే ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి మనకి పింగ్ అవుట్ లేదు. సో రిక్వెస్ట్ టైమ్ అవుట్ అంటే ఈ లింక్ ఎనేబుల్ అయిన తర్వాత ఇది ఫార్వర్డింగ్ స్టేట్కి వచ్చిన తర్వాత మాత్రమే మనకు రిప్లై అనేది వస్తుంది. అంటే 5 ప్యాకెట్స్ లాస్ అయినాయా, 1 2 3 4 5 తర్వాత రిప్లై అనేది వస్తుందా, ఇది చూడండి, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 ప్యాకెట్స్ అనేది లాస్ అయింది. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే ప్యాకెట్ ఇటు నుంచి ఇటు వెళ్ళి మన సర్వర్కి రీచ్ అయ్యి మనకి రిప్లై వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ నో షట్ డౌన్ కమాండ్ అనేది టైప్ చేస్తున్నాం. అంటే సేమ్ ఇంటర్ఫేస్కి అంటే మళ్ళీ ఏం చేస్తుంది STP క్యాలిక్యులేషన్ జరుగుతుందా. సో STP క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు మళ్ళీ ఇది ఫార్వర్డింగ్ స్టేట్లోకి రావాలా. సో ఇప్పుడు చూడండి మనకేమవుతుందో రిక్వెస్ట్ టైం అవుట్ అయిందా, అంటే ప్రాసెస్ నడుస్తుంది. సో ఈ కన్వర్జెన్స్ టైం ఇంత టైం తీసుకుంటుంది. ఎప్పుడు రీక్యాలిక్యులేషన్ ఏ ప్రోటోకాల్లో, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకు అర్థమైన తర్వాత మనం RSTPతో కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇంతకుముందు 5 రిక్వెస్ట్ టైమ్ అవుట్స్ వచ్చినాయి కదా, అంత కన్వర్జెన్స్ టైం తీసుకుంటుంది కదా. RSTP ఇంప్లిమెంట్ చేసి ఎంత కన్వర్జెన్స్ టైం తీసుకుంటుంది అనే దాని గురించి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి సో ఆ 5 రిక్వెస్ట్ టైమ్ అవుట్స్ తర్వాత మనకు రిప్లై అనేది వచ్చింది. ఇప్పుడు ఏ ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఇది జరిగిందండి, STP ప్రోటోకాల్ నడుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే Ctrl+C కొట్టండి, ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రతి స్విచ్లోకి వెళ్ళి అంటే మీనింగ్ ఏంటంటే స్విచ్ 1లోకి వెళ్ళి, రైట్. సో మనం ఇప్పుడు RSTP ఇంప్లిమెంట్ చేద్దాం, రైట్. సో దానికి మనం ఏం చేయాలండి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి జస్ట్ ఒకే ఒక కమాండ్ టైప్ చేయాలి, స్పానింగ్ ట్రీ మోడ్. ఆ మోడ్ ఏం కావాలంటే $! పెట్టుకోండి, PVST పర్ VLAN స్పానింగ్ ట్రీ మోడ్ కావాలా లేదంటే ర్యాపిడ్ PVST కావాలా, రైట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో PVST గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు జస్ట్ ర్యాపిడ్ PVST సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఏముంటుందంటే పర్ VLAN బేసెస్ ఉంటుందండి. సో ఇది స్విస్కో స్విచెస్లో మనకు బై డిఫాల్ట్ వాళ్ళు ఏమి ఇచ్చుంటారంటే RSTPని పర్ VLAN బేసెస్ ఇచ్చుంటారండి. సో ర్యాపిడ్ PVSTP, రైట్. సో ఇప్పుడు ఎనేబుల్ చేసినామండి. సో మీకు డౌట్ ఉంటే ఎగ్జిట్ కొట్టి షో స్పానింగ్ ట్రీ కమాండ్ టైప్ చేసినప్పుడు ఇక్కడ ఏ ప్రోటోకాల్ రన్ అవుతుందండి, ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఇంతకుముందు ఏంటండి నా IEEE ఉంది కదా, అంటే పర్ VLAN STP, రైట్. అంటే నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ రన్ అవుతుండే, ఇక్కడ ఇప్పుడు ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ అనేది రన్ అవుతుంది, రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మళ్ళీ ఈ స్విచ్లోకి వెళ్తున్నాను నేను, ప్రతి స్విచ్లోకి వెళ్ళి, రైట్. సో మోడ్ అనేది చేంజ్ చేస్తున్నా, రైట్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి స్పానింగ్ ట్రీ మోడ్ ర్యాపిడ్ PVST, రైట్. సో అంటే RSTP పర్ VLAN బేసెస్ అన్నట్టు. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామండి, ఈ స్విచ్లోకి వెళ్ళి, రైట్. సో ఎనేబుల్ సో స్పానింగ్ ట్రీ. సో ఇది బై డిఫాల్ట్ IEEE అంటే PVSTP కదా, నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళి స్పానింగ్ ట్రీ మోడ్ ర్యాపిడ్ PVST, రైట్. సో మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో స్పానింగ్ ట్రీ, సో ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది రన్ అవుతుంది, రైట్. సో ఇక్కడ వరకు ఓకే అండి. సో ఇప్పుడు ఏమైంది, పాత్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏమైంది ఇప్పుడు చూద్దామండి. సేమ్ మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సేమ్ స్విచ్ అనేది తీసుకుంటున్నా, రైట్. సో ఈ స్విచ్ తీసుకొని ఇంతకుముందు లింక్ ఫెయిల్ అయినప్పుడు కన్వర్జెన్స్ టైం అనేది ఎంత అయింది, ఇప్పుడు ఇన్ కేస్ లింక్ ఫెయిల్ అయితే కన్వర్జెన్స్ టైం ఎంత తీసుకుంటుంది అనే దాని గురించి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామండి, రైట్. సో ఇప్పుడు నేను కమాండ్ టైప్ చేయను ఇక్కడ పింగ్ స్పేస్ -T 192.168.1.2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ, రైట్. సర్వర్ IP అడ్రస్ ఏందండి 1.2, సోర్స్ IP అడ్రస్ ఏందండి 1.1. సో జస్ట్ ఎంటర్ కొట్టండి.
సో మనకి ఇప్పుడంతా ఇలా వెళ్ళి ప్యాకెట్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో రిప్లై అనేది వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే పర్ఫామ్ చేసినామో ఇప్పుడు కూడా అదే పర్ఫామ్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్షనల్లీ ఈ లింక్ అనేది డౌన్ చేద్దాం. సో ఇంతకుముందు 5 లాస్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఎన్ని అవుతాయో చూద్దామండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్విచ్ ఓపెన్ చేద్దామండి. ఏదండి, స్విచ్ 1 ఓపెన్ చేద్దాం. రైట్. సో స్విచ్ 1 ఓపెన్ చేసి ఏ స్విచ్ అన్నా ఓపెన్ చేయొచ్చండి, బట్ ఇంతకుముందు నేను స్విచ్ 1లో చూపించాను కాబట్టి సో ఇక్కడ మళ్ళీ స్విచ్ 1 తీసుకుంటున్నా అండి. రైట్. సో పింగ్ స్టేటస్ అనేది ఇక్కడ ఉంది. రైట్. సో రిప్లేస్ అనేవి వస్తున్నాయి మనకు. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అండి, ఇంటర్ఫేస్ FA0/1 అంటే ఈ 2కి ఇంటర్ఫేస్ FA0/1 ఇచ్చినా కదా, సో ఇది FA0/1 అండి. సో దీన్ని జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే షట్ డౌన్ చేస్తున్నా. చూడండి, బిఫోర్ షట్ డౌన్ వీఆర్ గెటింగ్ ద రిప్లై రైట్. సో ఫ్రమ్ సర్వర్ టు క్లయింట్ రైట్. సో ఇప్పుడు చూడండి, కమాండ్ ఎంటర్ చేయగానే ఇంతకుముందు STPలో అయితే 5 ప్యాకెట్స్ అనేవి లాస్ అయినాయి. ఇక్కడ చూద్దాం. సో ప్రోటోకాల్ అనేది డౌన్ అయింది, పాత్ క్యాలిక్యులేషన్స్ అనేది నడుస్తుందండి. సో మీరు అబ్జర్వ్ చేసిండ్రండి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో ఇది ఫైండ్ అవుట్ చేసింది. సో మనకి ఎక్కడన్నా రిక్వెస్ట్ టైమ్అవుట్ అనేది వచ్చిందా? ఇంతకుముందు STPలేమో 5 ప్యాకెట్స్ లాస్ అయిన తర్వాత మళ్ళీ రిప్లై వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒక్క ప్యాకెట్ కూడా లాస్ అవ్వాలి. అంటే దట్ మచ్ స్పీడ్ ఇట్ విల్ వర్క్స్. రీకాలిక్యులేషన్ విల్ బి డన్ దట్ మచ్ ఎఫెక్టివ్లీ. దిస్ ఈజ్ ద పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇంటర్ఫేస్ ఏందండి, షట్ డౌన్ ఉంది కదా, ఇప్పుడు జస్ట్ నో షట్ డౌన్ అనే కమెంట్ టైప్ చేయండి. అంటే దీన్ని మన్ని ఎనేబుల్ బ్యాక్ చేస్తున్నాం. ఎంటర్ చేయగానే చూడండి ఏమవుతుందో, నో షట్ డౌన్. రైట్. రైట్. సో విల్ టైప్ ది ఇంటర్ఫేస్ పోర్ట్ FA0/1 నో షట్ డౌన్. సో ఇది నో షట్ డౌన్ చేస్తున్నా అండి. సో ఎంటర్ చేయగానే చూడండి అయితే 1, సో ఇంతకుముందు 5, సో దెన్ వీఆర్ గెటింగ్ ద రిప్లై. సో దట్ మచ్ ఫాస్టర్ RSTP వర్క్స్. రైట్. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మనం ప్రీవియస్ క్లాస్లో చూపించినామండి. సో సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళి మనం సో ప్యాకెట్ అనేది ఇలా తీసుకొని మనం సో ఇక్కడ PC0 ఇక్కడ సర్వర్ యాడ్ చేసి మనం పాత్ చూడొచ్చండి. సో ఇట్లా వెళ్ళిందా, సో ఇదేందండి బ్లాకింగ్ పోర్ట్. ఇట్లాగానే వెళ్తే STP అనేది లేదంటే RSTP అనేది వర్క్ అవ్వాలి. రైట్. సో ఇలా మళ్ళీ మనకు రిప్లై అనేది వచ్చిందండి. రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ రియల్ టైమ్ మోడ్లోకి వెళ్ళి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షట్ డౌన్ చేసినాం అనుకోండి. దేనండి, రైట్. సో ఎగ్జిట్ ఇంటర్ఫేస్ FA0/1 షట్ డౌన్ చేసినాం అనుకోండి. అంటే దీన్ని షట్ డౌన్ చేసినప్పుడు చూడండి ఇది ఇమ్మీడియట్గా ఫార్వర్డింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది RSTP. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్యాకెట్ తీసుకుంటున్నా అండి. గో టు సిమ్యులేషన్ మోడ్. రైట్. సో టేక్ ది ప్యాకెట్, సింపుల్ PDU సోర్స్, దెన్ క్లిక్ ఆన్ ది డెస్టినేషన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్యాకెట్ ఎక్కడికి వెళ్ళిందండి, స్విచ్కి. ఇంతకుముందు ఈ డైరెక్షన్లో వెళ్ళింది కదా, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. రైట్. అంటే ఇది బ్లాకింగ్ పోర్ట్లో ఉంది, అంటే లూప్ అనేది ప్రివెన్షన్ చేసింది. రైట్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే RSTP ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది STP, ఇట్ విల్ రెడ్యూస్ ది కన్వర్జెన్స్ టైం డ్రాస్టికల్లీ కంపేర్ టు ది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అండి. రైట్. ఐ హోప్ మీకు వీడియో సమ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇది సమ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు లెర్న్ సంథింగ్ ఇన్ CCNA. సో ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్.